నమస్కారం ప్రజలారా. నిన్న చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న సీఎం చంద్రబాబు అని వేశారు. సరే, బాగానే ఉన్నది. మరి మా అన్న గురించి ఎందుకు రాశారు అనేది నా బాధ. సరే, ఎందుకంటే మనం ఎన్ని లంగాలు చేసినా, బఫూన్ చేసినా, డెకాయిట్ చేసినా, ఎన్ని హౌలే పనులు చేసినా ఆయన్నేమో ప్రధానమంత్రి సీట్లో కూర్చొని పెట్టాలనేది మన యొక్క ఆకాంక్ష, మన అంశం. అదే మనం దానికే స్టికానే పనిచేస్తున్నాము. ఇక దానికి పోయి ఏం మాట్లాడినాడో చూద్దాం ఒకసారి. జగన్ది విధ్వంసమే, ప్రజలు బుద్ధి చెప్పినా ఆయన ఆపడం లేదు, ఎక్కడా ఆగేదే ఉండదు. దీని తల్లి ఎవడేమైనా అనుకోని, ఎవడైనా అడ్డం రాని. సరే, అడ్డం వచ్చిన వాళ్ళందరూ ఆడిపోయినారనే విషయాన్ని పక్కన పెడితే మనం ప్రధానయ్యేదాకా కూడా మన పోరాటం ఆగదు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాం. చిచ్చు పెట్టేదానికే మా ఓడు ఉన్నాడు. ఇంకా రకరకాలైనటువంటి విధ్వంసాలు సృష్టించేదానికి రెడీగా ఉన్నాడు. ప్రణాళికలు రెడీ చేస్తూ ఉంటారు. తాడేపల్లి ప్యాలెస్లో, లేకుంటే ఇలహంకాల్లోనూ ఎక్కడో ఒకచాట జరుగుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారో చూద్దాం ఒకసారి. నదీ తీరానికి, పరివాహక ప్రాంతానికి తేడా తెలియదు, నాగరికతపై అవగాహన లేదు. మాకేం పని నాగరికతతో? ఏం అవసరమా? నాగరికత ఏమన్నా కూడు పెడతాదా? ఏదైనా ఒక లారీ ఇసుకు తోలుకుంటేనో, లేకంటే ఒక 2 ఎకరాల్లో 3 ఎకరాల్లో మైనింగ్ చేసుకుంటేనో, లేకంటే ఒక 5-6 కేజీలు గంజాయి అమ్ముకుంటేనో, లేదంటే ఏదన్నా ఒక 4-5 కొయ్యలు ఎర్రచందనం కొయ్యలు ఏదన్నా పక్క రాష్ట్రాలకు తరలిచ్చేనో, ఇటు చేసుకుంటే మనకు లెక్క వచ్చాది. నదీ తీరానికి, పరివాహక ప్రాంతానికి తేడా తెలియదు, నాగరికత అవగాహన లేదంటే వీటితో లెక్కలు మిగులుతాయా? ఇది అవసరమా? మా వాడికి ఏం సంబంధం సార్? మా వాడికి ఏం సంబంధం లేదు. నదుల వెంట ఉన్న నగరాలన్నీ అభివృద్ధి. లండన్, మాస్కో, ఢిల్లీ, కోల్కతా ఇలాంటివే. ఇప్పుడు నదుల వెంట ఉన్న నగరాలన్నీ అభివృద్ధి అంటున్నారు. మరి నదుల వెంట ఉండేటువంటి లండన్లోను, మాస్కోలోను, ఢిల్లీలోను, కోల్కతాలోను ఇసుక దొరుకుతుందా? మీరు ఇప్పుడు ఆ నది పక్కన, ఇప్పుడు మా ఓడ రివర్స్ బేసిన్ ఏదో అన్నప్పుడే కదా ఎన్ని మాట్లాడుతున్నారు. మరి మీరు అప్పుడైనా సరే ఆలోచన చేయాలి కదా. మా ఓడ నదీ తీరానికి, పరివాహకానికి తేడా తెలియదు అన్నప్పుడే మీరు అర్థం చేసుకోవాలా. మా ఓడికి అర్థం తెలీదు. ఎందుకు తెలీదు అంటున్నానంటే, ఆడ ఇసుక దొరుకుతుంది. ఈడ ఇసుక దొరుకుతుందా? లండన్లో, మాస్కోలో ఇసుక దొరుకుతుందా? ఢిల్లీలో ఇసుక దొరుకుతుందా? కోల్కతాలో దొరుకుతుందా? మా వాడు ఇప్పుడు రేపు అధికారంలో 2039లో వచ్చితే ఆ గట్టు మీద ఉండేటువంటి ఇసుకను అమ్ముకుంటాం సార్ మేము. మీరు ఇప్పుడు ఆడ ఇసుక లేకుండా బిల్డింగ్లు కట్టి అభివృద్ధి చేసి ఏ రాజధాని దిగినేనని చెప్తే రేపు ఇసుక ఆడించి ఎత్తాలి మేము. ఇసుక ఆడించి ఎత్తాలంట. ఏం రాజధాని ఆడ కట్ట అవసరమా? ఇసుక తోలుకుంటే లెక్క వచ్చాది. ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిచ్చే లెక్క వచ్చాది. కానీ ఆడ మీరు బిల్డింగ్లు కట్టి రాజధాని కట్టిన పాట లెక్క వచ్చాదా? రాజధాని ఏమన్నా కూడు పెడతాదా అని కూడా మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఆలోచన చేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే తిరుమల పవిత్రత దెబ్బతీసేలా వైసీపీ కుట్రలు. ఖచ్చితంగా కుట్రలే. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నప్పుడు హిందూ దేవాలయాల మీద దాడులు జరిగితే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోగా, ఏమి ఆంజనేయ స్వామి చేయబోతే ఏమవుతుంది, శ్రీరాముడు తల తీసేచ్చే ఏమవుతుంది అని మాట్లాడినాడు గతంలో కొడాలి నాని అనేటువంటి వ్యక్తి. మీరు కావాలంటే వీడియోలు ఉంటాయి, చెక్ చేసుకోండి. హిందూ దేవాలయాల మీద, హిందువుల మీద తిరుమలలో ఏ విధంగా అవినీతులు, అక్రమాలు కేరాంగా మార్చినారు గతంలో. ప్రస్తుతానికి తిరుమల మీద ఏదో ఒక దుర్భాషలు, ఏదో ఒక అవినీతి, ఏదో ఒకటి మేము చేసినట్టే ఓళ్ళు చేస్తున్నారని అనుకుంటే మా పార్టీ చేస్తాను తప్పే. కానీ భువన కరుణాకర్ రెడ్డిని ఆడ పెట్టేసాడు. రెండోది మాట్లాడొద్దురా నువ్వు తిరుమల గురించి నువ్వు ప్రతిరోజు ఏదో ఒక అంశం తీసుకొని లేనిది ఉన్నట్టుగా ఏదో ఒకటి సృష్టించి, లేదన్నట్టుగా ఉంటే మన పాలేరుగాళ్ళనే, మన పకీరుగాళ్ళనే ఎవరినో ఒకరిని పంపించి దాని మీద ఏదో ఒకటి చేయండి. మీరు దాన్ని గబ్బు లేపండి. ప్రశాంతంగా తిరుమలకు వచ్చినటువంటి భక్తులు ఎవరైనా సరే స్వామిని దర్శనం చేసుకొని ఇంటికి పోకూడదు. వాళ్ళు ఏదో ఒక దీంతోనే పోవాలా, ప్రశాంతంగా ఎవరు ఉండకూడదు అనేటువంటి లక్ష్యంతోనే ముందుకు పోతాడు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించండి. మేము రాము అధికారం లేక మళ్ళా మీరైనా వ్యవహరించందా? పార్టీ నేతలతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలి. మిగులు జలాలతో నల్లమల సాగర్ పూర్తయితే శ్రీశైలం సాగర్తో నీటి లభ్యత పెరుగుతుంది. అవసరమైతే తెలంగాణ కూడా వాడుకోవచ్చు. టీడీపీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోచ్చంట. అదేవిధంగా నెలకో రోజు
గ్రామాలకు వైద్యులంట, పల్లె గిరిజన ప్రాంతాల్లో స్పెషలిస్టుల కొరత, అక్కడికి వెళ్ళి సేవలు అందించాలి పవన్ కళ్యాణ్. అదేవిధంగా నేను ఏం తెలియజేస్తానంటే రాష్ట్ర ప్రజానికానికి, మనం ఎక్కడా కూడా 3 రాజధానులు అని చెప్పినా మనం ఎక్కడా కూడా ఒక ఇటుక పెట్టినటువంటి పాపాన పోలా. అమరావతిని ఇప్పుడు డెవలప్ చేస్తా ఉంటే మనోడు దేనికి అడ్డుకుంటున్నాడు అంటే, మనోడు దేనికి వద్దు ఆడ కట్టొద్దు అంటాడంటే, మనోడు దేనికి రివర్స్ బేసిన్ అంటాడంటే, ఆడ నదీ పరివాహక ప్రాంతం అంటాడు, లేకుంటే నదులు పక్కన కట్టొద్దా అంటాడు. మరి మనం రాజధాని అక్కడే ఉండాలని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీలోనే మనం తీర్మానం చేశాం, అసెంబ్లీలోనే మనం ఒప్పుకున్న తర్వాత 151 స్థానాలు మనకు వచ్చిన తర్వాత మనం 3 రాజధానులు అన్నాం. 3 రాజధానుల్లో ఎక్కడా కూడా మనం ఒక ఇటుకి పెట్టినటువంటి పాపాన పోకపోగా ఈరోజు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా 11 స్థానాలకు మనం పడిపోయినప్పటికీ ఈరోజు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా. దీనికి ఏం చెప్తాముగా, ఇసుక తోలుకోవాలనే, ఇంక వేరేదేమిలే, వేరేగా ఏమన్నా కట్టేనులే అంటే, అట్లయినా సరే మేము 2039లో అధికారంలోకి వస్తే మేము అది కడతాం ఇది కడతాం అని అంటున్నాడు అంటే అది లేదు. కేవలం ఇదంతా కూడా ఇసుక తోలుకోవాలని చెప్పే తప్ప వేరే ఉద్దేశం ఏమీ కాదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, మనం ఎన్నో విధ్వంసాలు సృష్టించినాం అధికారంలో ఉన్నప్పుడు. మరి ఏ విధమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాం, ఏ విధంగా మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి పనులు చేసినాడు ఏందనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా చూసినారు. తద్వారా మనకు వచ్చినటువంటి ఫలితాలే 11. అయినా కూడా మనలో మార్పు రాకపోగా, అయినా కూడా మనలో ఎటువంటి చలనం లేకపోగా ఇటువంటి హౌలే మాటలన్నీ గతంలో మనం మాట్లాడినట్టు ప్రెస్ మీట్లు పెట్టడం, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దానికే కదా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడటం. ఒకరోజు సోయలో ఉండి మాట్లాడుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండేవాడు కాదేమో అనిపించింది నాకు. మంది విధ్వంసమే, ప్రజలు తీర్పిచ్చినా మనం అయినా ఆగడం లేదు, ఇట్లాంటివన్నీ కూడా. సో రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నెన్నో చేసుకొని మనం ఖచ్చితంగా అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఆగదు. నా ఈ పోరాటంలో మీరందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మన జగనన్న అక్కడ బిల్డింగ్లు కట్టొద్దు, నది పక్కలో మీరు కట్టొద్దు అని అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే ఇసుక మళ్ళీ దొరకదు, ఆ నుంచి మనం ఇసుక తరలేమనేది అన్న అభిప్రాయం. మీ అభిప్రాయం ఏందనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.